Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లవర్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సో ఈ రెసిపీని చేసుకోవడానికి కొన్ని టిప్స్ని షేర్ చేస్తూ, వీటితో బూందీ లడ్డుని ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఈ కొలతలతో అలాగే ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఇంట్లో బూందీ లడ్డుని చేస్తే చక్కగా స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. మరి టేస్టీగా బూందీ లడ్డుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఈ రెసిపీని చేసుకోవడం కోసం అయితే బూందీని తయారు చేసుకోవాలి. బూందీ చేసుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి జల్లెడ పట్టించిన 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడాని కూడా వేసుకుని విస్కర్తో జస్ట్ అలా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ థిక్గా కలుపుకోవాలి. మొత్తానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. సో ఉండలు లేకుండా నీట్గా విస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ బాగా బీట్ చేసుకుంటూ ఇలా శనగపిండి బ్యాటర్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి, పొగలు వచ్చేలా కాగనివ్వాలి. సో అంతవరకు హీట్ చేసుకున్న తర్వాత శనగపిండిని తీసుకుని బూందీ గరిటెలోకి స్లోగా డ్రాప్ చేయండి. బ్యాటర్ అనేది బాగా పల్చగా ఉండకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బూందీ అనేది సన్నగా స్లోగా ఆయిల్లోకి పడుతుంది. ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాం కాబట్టి పడిన శనగపిండి డ్రాప్ అనేది వెంటనే పొంగుతుంది. పొంగిన బూందీ చక్కగా వేగుతుంది. మనం తీసుకున్న కడాయి ఆయిల్లోకి ఈవెన్గా అంతా బూందీ స్ప్రెడ్ అయ్యే వరకు వేసుకున్న తర్వాత ఈ గరిటెని పక్కకు తీసేసి వెనక సైడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బూందీ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది. బూందీని మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బూందీ లడ్డు కోసం కార బూందీకి వేయించుకున్నట్టు బాగా ఎక్కువ కలర్ వచ్చేటట్టుగా వేయించకూడదు. ఇలా నలిపితే సాఫ్ట్గా నలగాలి అన్నమాట. అలా వేయించుకుంటేనే మనకి బూందీ లడ్డూని చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. లైట్గా క్రిస్పీనెస్ రావాలి, బట్ క్రంచీగా ఉండకూడదు. ఇలా వేగిన బూందీని ఆయిల్లోంచి బయటకు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని 1/2 నిమిషం పాటు బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద బూందీని వేసుకోవాలి. మళ్ళీ బూందీని తిరిగి వేసుకునేటప్పుడు శనగపిండిని తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. అలాగే బూందీ గరిటె వెనక సైడ్ క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ అనేది సరిగ్గా హీట్ అవ్వకుండా బూందీ వేస్తే కనుక బూందీ చక్కగా పొంగదు. సో అందుకని ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చి తరువాత మాత్రమే వేసుకోవాలి. ఇలా శనగపిండి అయ్యేంత వరకు బూందీని దూసుకున్న తర్వాత బూందీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాకాన్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ఏదైనా కడాయిని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు దాకా పంచదారని వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా వాటర్ని వేసుకోవచ్చు. 3/4 కప్పు వాటర్ వేసుకుంటే పాకం త్వరగా వస్తుంది. 1 కప్పు దాకా వాటర్ వేసుకుంటే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే 1 కప్పు దాకా వాటర్ వేసుకుని పంచదారని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కరగబెట్టుకోవాలి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత లడ్డూలు మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే ఎల్లో ఫుడ్ కలర్ని ఈ పాకంలో కొద్దిగా వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేనైతే వేయట్లేదు ఇక్కడ. పాకం అనేది ఇలా తీగ పాకం అనేది రావాలి. ఇలా వన్స్ పాకం రాగానే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ కూడా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకుని వేయించి పక్కన పెట్టుకున్న బూందీని ఇలా మధ్య మధ్యలో మ్యాషర్తోని మ్యాష్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల లడ్డు చుట్టడానికి హెల్ప్ అవుతుంది. వేయించుకుని పక్కన పెట్టుకున్న బూందీని కూడా ఈ పాకంలో వేసేయాలి. బూందీని వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు
ఈ బూందీని ఈ పాకంలో కొద్దిగా ఉడకనివ్వాలి. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ వరకు క్యాండీ షుగర్ ఉంటుంది కదండి, అదొక స్పూన్ వరకు వేసుకోండి. క్యాండీ షుగర్ అనేది కూడా ఆప్షనల్. పాకాన్ని బూందీ కొద్దిగా పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కన దించుకొని చల్లారనివ్వండి. చల్లారేటప్పుడు అలా వదిలేయకుండా గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే బిగిసిపోతుంది. ఈ బూందీ పూర్తిగా చల్లారిపోకుండా చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండే వరకు కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. బూందీ అనేది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల్ని చుట్టేసుకోవాలి. బూందీ అనేది పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే లడ్డూల్ని త్వరగా చుట్టేసుకోవచ్చు. బూందీ మొత్తాన్ని లడ్డూల్లా చుట్టేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల పాటు ఈ బూందీ లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే బూందీ లడ్డూని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.